హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకి తెలుగు తర్వాత అత్యధిక ఆదాయం వచ్చేది హిందీలోనే. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు. సాహో మూవీ తెలుగులో డిజాస్టర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా కూడా బాలీవుడ్లో మాత్రం మంచి వసూలని అందుకుంది. ఆదిపురుష్ కూడా డిజాస్టర్ టాక్తో కూడా భారీ కలెక్షన్లని హిందీలో అందుకుంది. అలాగే సలార్, తాజాగా కల్కి 28988 సినిమాలకి నార్త్ ఇండియాలో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ వసూలు మూవీ ఓవరాల్గా కలెక్షన్లో ఎంత ఇంపాక్ట్ చేశాయో అందరికీ తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ 600 కోట్లకు పైగా పెరగడానికి నార్త్ ఇండియాలో అతని సినిమాలకి వస్తున్న ఆదరణ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ కల్కిలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ని జోకర్తో పోల్చుతూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ గొడవకి కారణమయ్యాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ వార్సీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని వాల్యూ ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ అంటూ ఉండదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్స్ బాలీవుడ్ సినీ అభిమానులు తిరిగి కౌంటర్స్ వేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ది రాజాసాబ్కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందంటే మాట వినిపిస్తుంది. అర్షద్ వార్సీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ని భరించలేక కామెంట్స్ ఆఫ్ చేసేశారు. అయినా కూడా అతనిపై దాడి ఆపడం లేదు. 2025 ఏప్రిల్ 10న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోనుంది. అదే రోజు అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ హిట్ ప్రాంచేజ్ జాలి ఎల్ఎల్బి పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. సోషల్ మీడియా వార్ కారణంగా ది రాజాసాబ్ మూవీ నార్త్ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో అనే భయం అందరిలో నెలకొంది. ప్రభాస్ సినిమాలలో అతి తక్కువ బజ్ ది రాజాసాబ్ మీద ఉంది. అది కూడా ఈ చిత్రానికి కొంత నెగిటివ్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వార్ని ది రాజాసాబ్ టీం ఎలా ఎదుర్కొంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.